శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము 31 పఠన ఫలితము విద్యాప్రాప్తికి ఐశ్వర్యప్రాప్తికి అధికారప్రాప్తికి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 31వ అధ్యాయము దశమహావిద్యల వర్ణనము మేము ప్రతిరోజూ సాయంకాలము శ్రీపాదులవారి అనుజ్ఞను గైకొని కృష్ణ ఇవలి ఒడ్డునకు వచ్చిచుంటిమి. తిరిగి ఉదయకాలమున అచ్చటకు చేరుచుంటిమి. శ్రీమహాగురువుల ప్రసాదరూపముగా నవీనూతన యోగ విశేషములను అనేక దివ్య రహస్యములను తెలిసికొనుచుంటిమి. నేను శ్రీదేవి తత్వము దశమహా విద్యారూపముగా ఉపాసింపబడునని వినియుంటిని. శ్రీచరణులను దశమహా విద్యాస్వరూపము నెరిగించమని వేడియుంటిని. శ్రీగురు సార్వభౌములిట్లు వివరించిరి. నాయనలారా, శ్రీ విద్యోపాసనము అత్యంత శ్రేష్టమైనది. పూర్వకాలమున హయగ్రీవుని కృపవలన అగస్త్యుడు శ్రీవిద్యను గ్రహించెను. అతడు దానిని తన సహధర్మచారిణి అయిన లోపాముద్రాదేవికి తెలిపియుండెను. శ్రీ లోపాముద్రాదేవి శ్రీవిద్యకు సంబంధించిన అంతరార్థములు అగస్త్యునకు తెలిపియుండెను. ఒక విధముగా లోపాముద్రాదేవికి అగస్త్యుడు గురువాయెను. మరియొక విధముగా అగస్త్యునకు లోపాముద్రాదేవి గురువాయెను. ఇది కడుంగడు విచిత్రము. లోపాముద్ర అగస్త్యుల చరిత్ర అగస్త్యుని తపఃశక్తి మూలముననే విదర్భరాజునకు కుమార్తె లభించెను. ఆమెకు లోపాముద్ర అని పేరిడిరి. అగస్త్యుడు ఆమెను వివాహమాడగోరెను. విదర్భరాజునకు సంకట పరిస్థితి ఎదురాయెను. కన్యను ఈయనని అన్నచో ఆ ముదుసలి తపస్వి శపించునేమోయని భయపడెను. ఈడు జోడు ఏమాత్రమును లేని ఈ వివాహమును జరుపుటయా మానుటయాయని అతడు ఒక రకమైన విచికిత్సకు లోనాయెను. రాజు తన కుమార్తెను సంప్రదించగా ఆమె అగస్త్యుని కొరకే తాను జన్మించితిననియూ ఆయననే వివాహ మాడెదననియూ చెప్పెను. వివాహమైన పిదప నారచీరలను ధరించి ఆ రాజకన్యక తన భర్తతో తపోభూములకు వెడలెను. లోపాముద్రాదేవికి శ్రీవిద్యను అగస్త్యుడు బోధించెను. కొంతకాలమైన తదుపరి అతడు ఆమెను పొందగోరెను. అంతట ఆమె అగస్త్యునితో నాథా, లలితా రూపమును ఉపాసించి నేను లలితా స్వరూపిణి అయితిని, మీరు శివస్వరూపులన ఎడల గాని మీతో పొందు జరుగని పని అని చెప్పెను. అగస్త్యుడు ఘోరమైన తపస్సు చేసి శివస్వరూపుడాయెను. అంతట ఆమె పొందును కోరగా ఆమె నాథా, నేను రాజకుటుంబమున జన్మించితిని. క్షత్రియోచితములైన విలువైన ఆభరణములు పట్టుపుట్టములు సమస్త విధములైన భోగభాగ్యములు కలిగిన కాని మీతో పొందు నాకు అసాధ్యము. కావున నేను చెప్పిన వస్తు సంచయము జరిగినగాని సంసార సౌఖ్యమును నాతో అనుభవించుట ధర్మయుక్తము కాదు. అంతేకాదు మీరు కూడను పట్టుపుట్టములు దివ్యాభరణములు సమస్త సుగంధ ద్రవ్యములు వీటిని ధరించిగాని నాతో పొందు కోరుట అయుక్తమని చెప్పెను. విశేషధన సంచయము నిమిత్తము అతడు ఇల్వలుడను రాక్షసుని కడకుపోయి అతని సోదరుడైన వాతాపిని మాయోపాయము చేత జీర్ణము చేసుకుని ఆ రాక్షసుని వద్దనుండి విశేషధనమును పొంది తన భార్య కోరికను తీర్చి యోగ్యమైన సంతానమును పొందెను. ఇల్వలుడును వాతాపియును ఇద్దరును సోదరులు. వాతాపి మేక రూపమును ధరించును. ఇల్వలుడు వాని మేక రూపమును వధించి వచ్చిన అతిథికి భోజనమందుడును. భోజనమైన పిదప ఇల్వలుడు వాతాపి బయటకు రమ్మని పిలుచును. అతడు అతిథి పొట్టను చీల్చుకుని బయటకు వచ్చును. ఆ అతిథిని తిరిగి ఇద్దరు రాక్షసులు ఆహారముగా గైకొందురు. అగస్త్యుడు మేక మాంసమును తినిన పిదప ఇల్వలుడు వాతాపి బయటకు రమ్మని పిలిచెను. అయితే అగస్త్యుడు జీర్ణం వాతాపి జీర్ణమని అనెను. అగస్త్యుని సంకల్పము మేరకు వాతాపి జీర్ణమిపోయెను. తాను ఇచ్చిన మాట ప్రకారము అగస్త్యునకు విశేషమైన ధనరాశులను ఇచ్చెను. లోకులకు వాతాపి ఇల్వలుల బాధ తప్పినది. ఆ అగస్త్యుడు ఒకపరి సప్త సముద్రములందలి నీటిని తన కమండలములోనికి ఆకర్షించి త్రాగి వైచెను. ఆ అగస్త్య మహర్షియే వింధ్యాచలము గర్వముననచెను. దక్షిణదేశమున నేటికిని మహాసిద్ధరూపమున ఉన్నాడు. అతడే అరవ భాషను కనుగొనెను. అనేక చోట్ల ఆలయములను నిర్మించెను.
నేను కల్కి భగవానుని అవతారమునకు వచ్చునప్పుడు పరశురామునివలెనే అగస్త్యుడు కూడా ఒక గురువుగా ఉండును. దేవి దశ మహావిద్యలు. దశ మహావిద్యలలో ప్రథమ రూపము కాళి. మహాకాళి సమస్త విద్యలకు ఆది. ఆమె యొక్క విద్యామయ విభూతులనే మహావిద్యలందురు. ఒకానొక సమయమునందు హిమాలయములందు గల మతంగ మున్యాశ్రమమునందు దేవతలు మహామాయను స్తుతించిరి. అంబిక మతంగ వనిత రూపమున దర్శనమిచ్చినది. కాటుక రాశివలె కృష్ణవర్ణమునందు ఉండుటచే ఆమెకు కాళీ నామమేర్పడినది. శుంభ నిశుంభులను రాక్షసులను వధించినది. కాళి నీలరూపము అగుటవలన తారానామమున కూడా వ్యవహరింపబడుచున్నది. అనేక సంవత్సరముల కాలమునకుగాని ఫలించని యోగమార్గ సాధన కొద్దిరోజులలోనో మాసములలోనో సాధింపవలెనన్న కాళీ ఉపాసన చేయుదురు. అయితే సాధన కాలములో కాళీ శక్తిని తమ శరీరములోనికి ఆకర్షించుకునున్నప్పుడు యోగి దుర్భరమైన అగ్ని సదృశమైన మంటలను బాధలను అనుభవింపవలసియుండును. దశ మహావిద్యలలో రెండవ రూపము తార. ఈమె సర్వదా మోక్షమును ప్రసాదించునది, తరింపజేయునది. కావున తారా నామమున విఖ్యాతమైనది. ఈమెను నీల సరస్వతి నామమున కూడా పిలిచెదరు. భయంకరమైన విపత్తుల నుండి ఈమె భక్తులను రక్షించునది. కావున ఈమెను ఉగ్రతార రూపమున కూడా యోగులు ఆరాధించెదరు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. చైత్రశుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అని పిలిచెదరు. దశ మహావిద్యలలో మూడవ రూపము చిన్నమస్త. ఇది అత్యంత గోపనీయమైనది. దేవి ఒకానొక పర్యాయము తన సఖురాండ్రైన జయ విజయలతో మందాకిని నదికి స్నానార్థము వెడలినది. స్నానము చేసిన తదుపరి ఆమె క్షుధాగ్ని పీడితయే కృష్ణవర్ణ అయినది. ఆమె సఖురాండ్రు ఆమెను భోజన విషయమై అడిగిరి. కృపామయురాలైన దేవి ఖడ్గముతో తన శిరస్సును ఖండించుకునగా ఖండిత శిరస్సు ఆమె వామహస్తమున పడినది. ఆమె కబంధం నుండి 3 రక్తధారలు ప్రవహించినవి. 2 రక్తధారలను ఆమె సఖురాండ్రు పానముచేయగా 3వ రక్తధారను స్వయముగా దేవియే పానము చేసినది. ఆ రోజు నుండి ఆమె చిన్నమస్తా నామమున విఖ్యాతమైనది. హిరణ్య కశ్యపాదులు ఈ చిన్నమస్తాదేవి ఉపాసకులే. దశ మహావిద్యలలో నాల్గవ రూపము షోడశీ మహేశ్వరి. ఈమె హృదయం దయా ప్రపూర్ణం. ఈ తల్లిని ఆశ్రయించిన వారికి జ్ఞానమనునది కరతలామలకము. విశ్వములోని మంత్రతంత్రాదులన్నీ ఈ మహావిద్యాశక్తినే ఆరాధిస్తాయి. ఈమెను వేదములు కూడా వర్ణింపజాలవు. ప్రసన్నురాలైన ఈ మహాశక్తి భక్తుల సర్వాభిష్టములను నెరవేరుస్తుంది. ఈ భగవతి ఉపాసన వలన భోగ మోక్షములు రెండూ సిద్ధిస్తాయి. దశ మహావిద్యలలో ఐదవ రూపము భువనేశ్వరీదేవి. సప్తకోటి మహామంత్రములు సదా ఈమెను ఆరాధిస్తూ ఉంటాయి. కాళీతత్వం నుండి నిర్గతమై కమలాతత్వ పర్యంతం దశస్థితులున్నాయి. వాటి నుండి అవ్యక్త భువనేశ్వరి వ్యక్తమై బ్రహ్మాండ రూపాన్ని ధరించగలుగుతుంది. ప్రళయవేళలో కమల నుండి అనగా వ్యక్త జగత్తు నుండి క్రమముగా లయమై కాళీ రూపములో మూల ప్రకృతిగా మారుతుంది. అందుచేతనే ఈమెను కాలుని జన్మధాత్రి అని కూడా అంటారు. దశమహావిద్యలలో ఆరవ రూపము త్రిపురభైరవి. కాలుని విశేషావస్థ జనిత పరిస్థితులను శాంతింపచేయగల శక్తినే త్రిపుర భైరవి అని అంటారు. ఈ త్రిపుర భైరవి నృసింహ భగవానుడి అభిన్న శక్తిగా చెప్పబడినాడు. సృష్టిలో పరివర్తన అనునది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఆకర్షణ, వికర్షణ అనునవే మూలకారణము. ఇది అనుక్షణము జరిగే ప్రక్రియే. ఈ త్రిపుర భైరవి యొక్క రాత్రి నామం కాళరాత్రి. భైరవుని నామం కాలభైరవుడు. ఈ రెండింటి యొక్క సంయుక్త స్వరూపముగా రాబోయే నా అవతారం నృసింహసరస్వతి అవతారం. అది మహాయోగులకు త్రిపురభైరవి కాలభైరవ అవతారం. దశ మహావిద్యలలో ఏడవ రూపము ధూమ్రావతి. ఈ ధూమ్రావతి ఉగ్రతారయే. ఈమె శరణాగతి వలన విపత్తులు నాశనమై సంపదలు లభిస్తాయి. ఆగమములలో ఈమెను అభావ సంకటాలను దూరం చేయనట్టిదిగా వర్ణించారు. అయితే జీవుని దైన్యావస్థలైన క్షుత్పిపాసలు,
కలహ దారిద్ర్యములు అన్నిటికీ ఈమెయే కర్త. ఈమె అనుగ్రహముంటే సంకటములన్నీ దూరమవుతాయి. దశమహావిద్యలలో 8వ రూపము భగళాముఖి. ఐహిక, పారలౌకిక, దేశ, సమాజ దుఃఖప్రద, అరిష్ట గమనార్థం, శత్రు సమనార్థం ఈ మాతను ఆరాధిస్తూ ఉంటారు. సర్వప్రథమముగా బ్రహ్మదేవుడు భగళా మహావిద్యోపాసన చేశాడు. విష్ణు భగవానుడు, పరశురాముడు భగళాముఖి దేవతోపాసకులే. చాలా కాలం వరకు తిరుమలలో వెంకటేశ్వరుని విగ్రహాన్ని భగళాముఖిగా ఆరాధించినారు. దశమహావిద్యలలో 9వ రూపము మాతంగి. మాతంగికి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసి పురుషార్థములను సిద్ధింపజేసే శక్తి ఉన్నది. ఈమెను మతంగ మహాముని కుమార్తెగా కూడా పిలుస్తారు. దశమహావిద్యలలో 10వ రూపము కమలాలయ. ఈమె సమృద్ధికి ప్రతీక. భార్గవుల చేత పూజింపబడుట వలన ఈమెకు భార్గవి అని పేరు వచ్చింది. ఈమె కృపవల్ల పృథ్వీ పతిత్వము, పురుషోత్తమత్వము రెండూ లభిస్తాయి. ఈమె విశేషమైన వస్తు సమృద్ధికి ప్రతీక. ఈమెను పద్మావతీ దేవి అని కూడా పిలుస్తారు. తిరుమలలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర మహాప్రభువుల దేవేరి ఈమె. నాయనలారా, మీకు దశమహావిద్య స్వరూపమును ఏ రోజున ఎంత, ఎవరిద్వారా బోధింపవలెనో నిర్ణయించి ఆ రీతిగా బోధించెదను. దశమహావిద్యాస్వరూపిణి అయిన అనగాదేవిని, ఆ అనగాదేవికి ప్రభువున అనగని అర్చించువారికి వారి బిడ్డలైన అష్టసిద్ధులును తమ అనుగ్రహమును ప్రసాదించెదరు. మీరు ప్రతి మాసమునందును బహుళాష్టమి యందు అనగాష్టమిని చేయుడు. మీ యొక్క సమస్త కోరికలు ఫలించును. శంకరభట్టు నీచే రచించబడు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును పారాయణము చేసుకుని ఆ తరువాత వెంటనే వచ్చు శుక్ల అష్టమియందుగాని బహుళ అష్టమి యందుగాని అనహాష్టమి వ్రతమును చేసుకుని 11 మందికి సరిపడా భోజనములు లేదా తత్తుల్య ద్రవ్యమును భోజనార్థము వినియోగించిన వెంటనే ఫలితములు పొందగలరు. చరితామృత పారాయణ మహిమ శ్రీచరితామృత గ్రంథమును కేవలము గ్రంథముగా తలంపకుడు. అది ఒక సజీవమైన మహాచైతన్య స్రవంతి అని గ్రహింపుడు. ఆ అక్షరములలోని శక్తి మీరు పారాయణ చేయనప్పుడు నా భావన చైతన్యములోనికి ప్రవహించును. నాతో మీరు మీకు తెలియకుండగనే భావ సంపర్కము కలిగియుండుట వలన ధర్మబద్ధమైన మీ కోరికలన్నీయు నా కృపవలన తీరుచుండును. ఈ గ్రంథరాజము మీ పూజామందిరమున భద్రపరచబడినను శుభప్రద స్పందనలను కలిగించుచుండును. దురదృష్టమును కలిగించెడి శక్తులును చీకటి శక్తులును తరిమి వేయబడుచుండును. తెలిసిగాని తెలియకగాని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును నిందించువారి, విమర్శించువారి అనేక జన్మముల పుణ్యఫలములను ధర్మదేవతలు దఫదఫాలుగా తీసుకునిపోయి యోగ్యులైన పేదవారికి పంచుచుందురు. ఈ రకముగా మీరు పేదవారు అగుటయు, పేదలు భాగ్యవంతులగుటయు జరుగుచుండును. ఇది అక్షర సత్యగ్రంథమని ప్రమాణము చేసి చెప్పబడుచున్నది. ఇది స్వతః ప్రమాణము. దీనిని నిందించువారు, విమర్శించువారును తమ పుణ్యరాశిని దఫదఫాలుగా పోగొట్టుకుని కడకు దరిద్రులగుదురు. దరిద్ర బాధ నివృత్త్యర్థమై ఈ గ్రంథమును శ్రద్ధాభక్తులతో పఠింపుడు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.